ఇక్కడ కనిపిస్తున్న బాబా పేరు అభయ్ సింగ్. ఇతను ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశాడు. అయితే ఒకరోజు అంటే మొన్న మా మహాకుంభ్లో ఓ ఇంటర్వ్యూయర్ వెళ్తుండగా ఈ బాబాని చూశాడు. చూసి ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్కి చాలా ఇంటెలిజెంట్గా బాబా గారు ఆన్సర్ ఇచ్చారు. దాంతో ఇంటర్వ్యూయర్ అన్నారు, ఇలా అంటే మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు, మీరు ఏమైనా చదువుకున్నారా అంటని ఇంటర్వ్యూ అడిగాడు. దానికి సమాధానంగా బాబా గారు, అవును నేను ఐఐటి బాంబేలో చదువుకున్నాను అని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఆ ఇంటర్వ్యూ షాక్లో ఉన్నాడు. అయితే మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న ఇంటర్వ్యూ అడిగాడు, ఇంత మంచి పొజిషన్లో ఈ స్టేజ్లోకి మీరు ఎలా వచ్చారు ఇంతగానం చదువుకొని అంటే అప్పుడు బాబా గారు ఇలా అన్నారు, నువ్వు నాలెడ్జ్ సంపాదిస్తూ అట్ లాస్ట్ ఒక స్టేజ్కి వస్తావు. ఆ స్టేజే ఈ స్టేజ్, ఇంకెక్కడికి పోతావు, ఇదే కదా లాస్ట్కి వచ్చేది అని సమాధానం ఇచ్చాడు. అయితే ఇతను కెనడాలో జాబ్ చేశాడు. ఇంకా డిజైన్ ఆర్ట్స్లో చేశాడు. మళ్ళీ యూఐ యూఎక్స్ డిజైనర్లో 12 lakhs ప్యాకేజ్ వచ్చింది. అయినా ఇవన్నీ వదిలేసి కూడా వైరాగ్యంతో తీసుకున్నాడు బాబా గారు. అయితే బాబా గారు ప్రజెంట్ అయితే నాలెడ్జ్ కోసం చాలా గెయిన్ చేస్తున్నారు. నాలెడ్జ్ ప్రతి స్టేజ్ నుంచి. అండ్ మెయిన్గా స్మాల్ థింగ్స్, నేను పెద్ద పెద్ద కాంప్లెక్స్ థింగ్స్ నేర్చుకుంటున్నా. ఫస్ట్ అయితే స్మాల్ థింగ్స్ ఎలా బేసిక్ వర్కింగ్ అండర్స్టాండింగ్ అవన్నీ ఫిలాసఫీ తెలుసుకోవాలని బాగా అయితే ఇలాంటి ఇంటర్వ్యూ నేను మొత్తం ఒక్క 10 seconds కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూసిన. అయితే ఈయన చాలా ఇంటెలిజెంట్గా నాలెడ్జబుల్ ఆన్సర్లు, ఆయన ఈ ప్రజెంట్ ఎంత జ్ఞానం సంపాదించాడో ఆ జ్ఞానంతో చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడుతున్నాడు. ఇలాంటి గొప్ప గొప్ప బాబాలు ఇండియాలో ఉన్నందుకు చాలా గౌరవంగా ఉంది. ఎందుకో ఈ బాబా గారి ఇంటర్వ్యూ చూసినాక నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.